తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు, యుద్ధం 3వ వారంలోకి కూడా ఎంటర్ అయిపోయింది. వరుసగా 16వ రోజు దాడులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ కూడా సరికొత్తగా తన దగ్గరున్నటువంటి అస్త్రాలను ప్రయోగిస్తోంది. అమెరికా ఇతర దేశాల సహాయం కోరుతోంది. అందులోనూ చైనా, జపాన్, ఆస్ట్రేలియాల దగ్గర నుంచి కూడా తమ యుద్ధ నౌకలని పంపించాలనేటువంటి ఒక డిమాండ్ పెట్టింది. బట్ ఆ దేశాలు మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చింది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సార్, 16వ రోజు కంటిన్యూ అవుతోంది. సరికొత్తగా యుద్ధ తంత్రాలు, స్ట్రాటజీస్ అన్నీ మారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. చివరికి మీరు చైనాని అడుక్కునే పరిస్థితి వచ్చింది అని ఇరాన్ అమెరికాని ఎందుకు అంటోంది? ఎందుకంటే మెయిన్లీ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇప్పుడు మూవ్ అవుతున్న షిప్లు చాలా తక్కువ. రోజుకి 50 నుంచి 75 షిప్లు మూవ్ అవుతాయి అప్ అండ్ డౌన్. ఇప్పుడు 5-6 మూవ్ అవుతున్నాయి అంతే. దాంట్లో 3 షిప్స్ యూజువలీ చైనాది ఉంటుంది, 1-2 ఇండియాది ఉంటుంది, ఇంకేదో 2 దేశాలు ఉంటుంది. మిగతా ఏ షిప్లు మూవ్ కావట్లేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ లాజిక్ ఏంటంటే ఎవరెవరు ఆయిల్ తీసుకెళ్తున్నారో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి, ఎవరి మీద ఇంపాక్ట్ అయిందో వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ నేవల్ షిప్స్ని పెట్టాలి. మేమెందుకు పెట్టాలి? మేమైతే ఆయిల్ తీసుకుంటలేము అక్కడి నుంచి. కానీ మీరు ఆయిల్ తీసుకుంటలేరు, కానీ మీ మూతని, అంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మూతపడంతో ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఏమంటున్నారంటే మేమేం చేయాలి, మేము మా నేవల్ షిప్ని పెడతాం, కానీ మీరు కూడా పెట్టాలి కదా, మీకే కదా ఆయిల్ తీసుకెళ్తున్నాం, మీరే తీసుకెళ్తున్నారు ఆయిల్. అప్పుడు ఇండియాని కానీ చైనాని కానీ చెప్తున్నారు. చైనా చాలా స్ట్రాటజికల్ తీసుకొచ్చారు, ఎందుకంటే చైనా దీంట్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ కారు. ఆల్రెడీ చైనా చెప్పేశారు. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రీడింగ్ ద స్టేట్మెంట్, ఒఫిషియల్ స్టేట్మెంట్. వాళ్ళు అంటున్నారు వీ విల్ నాట్ పార్టిసిపేట్. సౌత్ కొరియా అంటారు వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. యూకే అంటారు నో ప్లాన్స్ యాజ్ ఆఫ్ నౌ. జపాన్ అంటున్నారు మేము ఆలోచిస్తాం. ఆస్ట్రేలియా స్ట్రేట్ అవే నో అని చెప్పేశారు. సో ఎవరు వెళ్ళట్లేదు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కవిత గారు, ఈ ఖర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేయడానికి ఒక ప్లాన్ వేసినప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇప్పుడైతే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెనే ఉంది. ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న, దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఎవరు మూతపడు, ఇట్ ఇస్ స్టిల్ వర్కింగ్. కానీ వీ విల్ టార్గెట్ షిప్స్, అమెరికన్ షిప్స్ కానీ ఇజ్రాయలీ షిప్స్ కానీ వాళ్ళ అలైజ్ ఎవరైనా ఉంటే వాళ్ళ షిప్ మీద కూడా టార్గెట్ చేస్తాం. అంటే యూకే ఉండొచ్చు, టర్కీ ఉండొచ్చు, సౌదీ అరేబియా ఉండొచ్చు, ఎవరైనా గల్ఫ్ స్టేట్స్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ షిప్ అక్కడి నుంచి వెళ్ళకూడదు. చైనా కానీ ఇండియా కానీ ఇట్లాంటి దేశాలు వాళ్ళ షిప్స్ తీసుకెళ్ళచ్చు, మాకు ప్రాబ్లం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రంప్కి ఇప్పుడు ఉన్న చాయిస్ చాలా తగ్గిపోయింది. ఒకటి మెయిన్ తెహరాన్ మీద కొట్టడమో లేకుంటే ఇస్ఫహాన్ మీద కొట్టడం అంతా అయిపోయింది మొత్తం. అక్కడ ఎక్కువ చేయడానికి ఇంకేం లేవు. అక్కడ మ్యాక్సిమం ఉన్నది ఏంటంటే యురేనియం ఉంది. అది ఎట్లా తీసుకెళ్తారో ఎవరు తెలియదు. రష్యా ఆఫర్ చేశారు, కానీ ఈయనైతే నో చెప్పారంట. రష్యాకి చెప్పేస్తే అయిపోతుండే పని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్లాలంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ 20% లోకం కావాల్సిన ఆయిల్ ఆ రూట్ నుంచి వెళ్తుంది. దానికైనా పెద్ద ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు, ఫర్టిలైజర్. యూఎస్లో కూడా ఫర్టిలైజర్ చాలా మటుకు ఇదే రూట్ నుంచి తీసుకెళ్తారు. మన వైపు కూడా ఫర్టిలైజర్ ఇదే రూట్ నుంచి వస్తుంది. చైనా వైపు కూడా ఇదే రూట్ నుంచి వెళ్తుంది. అక్కడ ఆగిపోయింది. ఏం చేస్తారు? సోయింగ్ సీజన్ పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది యూఎస్లో. మన దగ్గర చేయలేం కదా, ఖరీఫ్ కానీ రబీ కానీ ఒక ప్రాసెస్గా నడుస్తూనే ఉంటుంది మాన్సూన్ మీద. ఆపలేం మనం. ద ఫర్టిలైజర్ క్రైసిస్ రాబోతుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ నిన్న చూసిన స్టేట్మెంట్, 2 రోజులు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు, మేము మిగతా సోర్సెస్ నుంచి తెప్పించుకుంటున్నాం, ఎరువులు కావాల్సిన మనకు అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం. దట్స్ అ గుడ్ మూవ్. కానీ యూఎస్ లాంటి చాలా పెద్ద ఒక కంట్రీకి చాలా కావాల్సి వస్తుంది. సో ఏం చేస్తారు? ఇదొక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మీరు ప్రతి అమెరికన్ ఛానల్ ఓపెన్ చేస్తే, సిఎన్ఎన్ కానీ ఎంఎస్ నావ్ కానీ ఏబీసీ ఏదైనా ఓపెన్ చేస్తే అందరు డిబేట్ చేస్తున్న ఇది ఒక్కటే పాయింట్, ట్రంప్ ప్లాన్ లేకుండా యుద్ధాలు దిగారా? ఆయనకు చాలా క్లియర్ తెలుసు, యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ డే వీళ్ళ లీడర్షిప్ని కొట్టినప్పుడే వీళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ బంద్ చేస్తారు. అప్పుడు మీ ప్లాన్ ఏంటి? నో ప్లాన్.
ఇప్పుడు ఆయన లేచి కూర్చొని మేము ఆల్రెడీ గెలిచేసాం అయిపోయిందని చెప్పిన మనిషి ఇప్పుడు అంటున్నారు మీరు షిప్స్ని పంపించండి అంటున్నారు. అది మీరు గెలిచేశారు కదా. యూకే నవ్వుతున్నారు యాక్చువల్లీ. యూకే గవర్నమెంట్ ఇస్ లాఫింగ్. ఎందుకంటే దీనికన్నా ముందు స్టామర్ ఆఫర్ చేశారు, మేము మా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపిస్తాం, అది ఎక్కడో రిపేర్లో పడి ఉంది, దాని బగర్ ఒక డెస్ట్రాయర్ని పంపిస్తాం మేమని చెప్పి. ఎందుకు మాకు అక్కర్లేదు, మేము గెలిచేసాం, వార్ ఈజ్ ఓవర్, వీ వన్ ఇట్, మాతోని అప్పుడు హెల్ప్ చేయని ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు అక్కర్లేదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ దిగొచ్చి స్టామర్ దగ్గర అంటున్నా మీ షిప్పులు పంపించండి అని. సో ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది, లాస్ ఆఫ్ ఫేస్ అంటాం మన ఇంగ్లీష్లో. ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఏం చేసినా కానీ అది యుఎస్ గవర్నమెంట్ దిగొచ్చినట్లు ఉంటుంది. యుద్ధం ఆపడానికి ట్రంప్ అన్నారు అయిపోయింది గెలిచేసామంటారు, కానీ ఇరాన్ అంటున్నారు కాదు, వీ విల్ డిసైడ్ ఏం చేస్తామని. ఇప్పుడు లేటెస్ట్ స్ట్రాటజీ ఏం చేస్తున్నారంటే నేటోని కూడా తిడుతున్నారు. నేటోని అంటున్నారు మీరు షిప్స్ ప్రొవైడ్ చేయకపోతే మళ్ళీ మీరు యాజ్ అ ఫ్యూచర్ చాలా దారుణం అయిపోతుంది నేటో ఫ్యూచర్ అంటే హీస్ ఈవెన్ వాళ్ళ సొంతమైన అలైస్ని కూడా పక్కన పెట్టింది, సౌదీ వాళ్ళనంతా పక్కన పెట్టింది, ఈవెన్ దర్ ఓన్ అలైస్ నేటో అలైస్ని కూడా ట్రంప్ థ్రెటన్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో లేటెస్ట్ మూవ్ ఏంటంటే ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేయడం. ఖర్గ్ ఐలాండ్ అనేది ఒక ఇరాన్ కోస్ట్ లైన్ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పెద్ద ఐలాండ్. అది ఆ ఐలాండ్లో ఇరాన్ నుంచి వస్తున్న ఆయిల్ వెల్స్ నుంచి మొత్తం ఆయిల్ పంప్ చేసేది అక్కడికి. పంప్ చేసి పెద్ద పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ. ఈ స్టోరేజ్ ట్యాంక్స్లో తీసుకొచ్చి ఈ ఆయిల్ అంతా స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి షిప్స్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకటే టైంలో 6 పెద్ద ట్యాంకర్స్ అక్కడ వచ్చి ఆగొచ్చు, తీసుకెళ్తున్నారు మోస్ట్లీ చైనా వైపు. ఇప్పుడు యుఎస్ ఏం చేశారంటే మొన్న ఒక దాడి చేశారు. దాంట్లో వాళ్ళు దే హిట్ ద మిలిటరీ అవుట్పోస్ట్ ఉంటుంది వీళ్ళకి కాపాడుకోవడానికి, ఏదైనా అటాక్ ఉంటే రేపు దాన్ని డెస్ట్రాయ్ చేశారని. కానీ ఆయిల్ని ముట్టలేదు. ట్రంప్కి చాలా క్లియర్గా తెలుసు, ఆయిల్ని కొట్టామో అంతే సంగతి, దెన్ ఎవ్రీథింగ్ ఇప్పుడున్న $100 120 అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేయడానికి ఒక పద్ధతి ఉంది, కానీ ఇది ఏంటని క్లియర్ లేదు. అమెరికా వాళ్ళకు పెద్ద షిప్ని పంపిస్తున్నారు మెరైన్స్తోని, ఒక 2500 నుంచి 3000 మంది మెరైన్స్ని పంపిస్తున్నారు. వీరిని బహుశా ఖర్గ్ ఐలాండ్ వైపు తీసుకెళ్తారు. కానీ తీసుకెళ్ళడం అనేది ఏదో మన పెండ్లి భారత్ లాగా తీసుకెళ్ళలేము అది, ఎందుకంటే ఇరానియన్స్ 100% కొడతారు దాన్ని. హౌ విల్ యూ టేక్ దమ్ దెన్? మీరు ఎయిర్ డ్రాప్ చేస్తారా, లేకుంటే మీరు ఏదైనా అండర్ వాటర్ నేవీ సీల్స్ ఆపరేషన్ చేస్తారా, ఏదైనా కానీ లేటెస్ట్ స్ట్రాటజీ ఇరాన్ని మనం ఏం చేయలేము, చేసేది ఒక్కటే ఖర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేయడం. ఇరాన్ రెవెన్యూ జీరో అయిపోతుంది. ఇప్పుడు చైనా తీసుకెళ్తున్న ఆయిల్ కూడా ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? యుఎస్ ఏం మిస్కాల్కులేషన్ చేస్తున్నట్టు కవిత గారు, వీళ్ళు ఆయిల్ తీసుకెళ్ళలేరు ఇరాన్, కరెక్ట్, కానీ మీరు మిగతా ఆయిల్ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఏదో వెళ్తుంది చూడండి, ఇండియా వైపు వెళ్తున్న ఎల్పిజి కానీ క్రూడ్ ఆయిల్ కానీ చైనా వైపు మొత్తం ఆగిపోతుంది కంప్లీట్గా. ఇరాన్ ఏమైపోతుందంటే డెస్పరేట్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఏమేమి ఆయుధాలను అన్నీ వాడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇవాళ పొద్దున యాజ్ వీ స్పీక్ ఒక పొద్దున 5 గంటల 5:30 దానికన్నా ముందు జరిగింది అనుకోండి, ఇండియన్ టైం 5 o'clock ఉండేది. నేను చెక్ చేసినప్పుడు నా ఫోన్ ఇమ్మీడియట్గా నాకు కనిపించి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్న పెద్ద ట్యాంకర్స్ని కొట్టారు వీళ్ళు, ఆయిల్ ట్యాంకర్స్. ఎగ్జాక్ట్లీ ఆ రన్వే అంతా కూడా యుద్ధ పరిస్థితుల్లో ఉంది అని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఈవెన్ ఎయిర్ ఇండియాస్ క్యాన్సిల్ ద లేటెస్ట్ ఫ్లైట్ టు దుబాయ్. ఆలోచించండి, ఇంత పాపులర్గా ఉన్న ప్లేస్ దుబాయ్ లాంటి ప్లేస్, ఎక్స్పాట్రియేట్స్ లోకంలో ప్రతి దేశం నుంచి అక్కడ వచ్చి ఉంటారు. 2-3 అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటి, కంపెనీకి కార్పొరేట్ ట్యాక్స్ లేదు, ఇండివిజువల్స్కి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. సో చాలామంది వచ్చి అక్కడ ఉంటారు. లైఫ్ స్టైల్ చాలా మటుకు ఒక యూరోపియన్ సిటీ లాగా ఉంటుంది, యూరోపియన్ కంట్రీ లాగా ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి నిన్న కూడా నేను మాట్లాడుతూ, కొంతమంది మా తెలిసిన ఫ్రెండ్స్ లండన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు కూడా ఇదే అన్నారు, మా కంపెనీ నుంచి అక్కడ వెళ్ళినవారు అంతా తిరిగి వస్తున్నారు, లేకుంటే పక్కన ఉన్న ఈజిప్ట్ కానీ జార్డన్కి రీలొకేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితికి వచ్చేసారు, ఎందుకంటే అదొక కమర్షియల్ క్యాపిటల్గా ఉండే దుబాయ్ని, దాన్ని మొత్తం ధ్వంసం చేస్తారు. ఇప్పుడు ఈ ఇరానియన్ మిస్అడ్వెంచర్తో ట్రంప్కి ఇరాన్ అయితే ధ్వంసం అయింది అనుకోండి, దే ఆర్ రెడీ టు ఫైట్. వాళ్ళకు ఒక ఎక్సిస్టెన్షియల్ క్రైసిస్ ఒకటి ఉంది. బహుశా దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుతామని చెప్పాను, ఇది ఒక హిస్టరీ ఉంది, దీనంట ఒక పెద్ద హిస్టరీ ఉంది ఇరాన్ది. ఇరాన్ ఎప్పుడు ఎవరు నో ఏం చెప్తారు, మన దగ్గర ఉన్న యూకే కానీ ఫ్రాన్స్ కానీ
డచ్ కానీ పోర్చుగీస్ కానీ వీళ్ళెవరు రూల్ చేయలేదు. యా ఇప్పుడు ఎవరైతే మన భారతదేశాన్ని అదర్ కంట్రీస్ని రూల్ చేసినటువంటి కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు ఎవరు దాన్ని ఇరాన్ని టేక్ ఓవర్ చేసుకోలేదు ఇప్పటిదాకా. కరెక్ట్. మనం చెప్పాలంటే మన దగ్గర సిలోన్, బర్మా, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ అన్ని రాజ్యాలు అప్ టు కంబోడియా దాకా కంప్లీట్లీ అండర్ బ్రిటిష్ రూల్, పోర్చుగీస్ ఆర్ డచ్. మీరు ఇటువైపు వస్తే మిడిల్ ఈస్ట్లో కూడా అంతే. కానీ ఒక్క దేశం మాత్రం ఎవరు ఇవాళ దాకా అక్కడ వచ్చి కాన్కర్ చేసి వాళ్ళ మీద రాజ్యం చేయలేకపోయారు, దట్ ఈస్ ఇరాన్. సో అట్లాంటి వాళ్ళని మీరు అండర్ ఎస్టిమేట్ చేశారు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ రిలీజియన్. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది దీంట్లో. ఇప్పుడు మనం అనుకుంటే అది ఇరాన్లో ఒక్కటే ఆగిపోతుంది అని. ఇప్పుడు చూడండి, నిన్నటి నుంచి అది ఇరాక్కి మూవ్ అయింది. అది ఇరాక్లో పాపులేషన్, షియా పాపులేషన్ ఎక్కువ షియా సున్నీస్ కన్నా. బట్ సద్దాం హుస్సేన్ మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చి కూడా ఆయన ఆ దేశం పరిపాలించారు చాలా సంవత్సరాలు. ఇన్ఫ్యాక్ట్ సద్దాం హుస్సేన్ని కిందకి దింపడానికి షియాల్ని వాడుకున్నారు ముందు యుఎస్ గవర్నమెంట్. ఈవెన్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సద్దాం హుస్సేన్ సపోర్ట్ చేసినారు గల్ఫ్ నేషన్స్. ఆలోచించు, ఫస్ట్ టైం కాదు ఇదంతా జరిగేది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దీనికన్నా ముందు కూడా మూతపడ్డది. అప్పుడు గల్ఫ్ నేషన్స్ అందరూ సద్దాం హుస్సేన్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. షూస్ ఆన్ ద అదర్ ఫుట్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇరాన్ వ్యతిరేకంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. దానికోసం వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఈవెన్ ఎస్టర్డే జెలెన్స్కీ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఈ టిపికల్ పిచ్చోడు ఆయన. ఏంటంటే మమ్మల్ని వీళ్ళందరూ అడిగారు డ్రోన్లు ఎట్లా ఆపాలని చెప్పి, మా దగ్గర చాలా పెద్ద టెక్నాలజీ ఉంది, మేము అందరిని పంపిస్తాం అక్కడ అనగానే ఇమ్మీడియట్లీ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అన్నారు, యు ఆర్ నెక్స్ట్ టార్గెట్. మీరు కూడా దిగారు, మిమ్మల్ని కూడా కొడతాం, యుక్రెయిన్ కూడా మేము కొడతాం. పుటిన్ చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు. అవును, ఎందుకంటే నేను ఆఫీస్కి వచ్చి వీళ్ళు కొట్టేసుకుంటారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, మాకు కావాల్సిన డబ్బు కనుక మీరు సహాయం చేసినట్టయితే వీఆర్ రెడీ టు సర్వ్ యూ. ద కర్గ్ ఐలాండ్ ఈజ్ గోయింగ్ టు బి ద క్రూషియల్ థింగ్ నెక్స్ట్ 2 days. ఈ యుఎస్ షిప్ ఎక్కడో శ్రీలంక దగ్గర ఉంది ఇప్పుడు. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ పార్ట్. అది ఏ రోజు చేరుకుంటుందో అక్కడి నుంచి నెక్స్ట్ కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు పోస్ట్పోన్ చేయలేము. ఏది మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. వీళ్ళ దగ్గర నుంచి పైప్ లైన్స్తో సహా వీళ్ళు మిగతా పంపిస్తున్నారు, కానీ అది అంత వర్కౌట్ కావట్లేదు. దే హ్యావ్ టు ఓపెన్ ఇట్. మీరు చూడండి, భారతదేశానికి కావాల్సిన ఆల్మోస్ట్ మనకు కావాల్సిన 60-70% మన ఎల్పిజి అక్కడి నుంచి వస్తుంది, సిఎన్జి అక్కడి నుంచి వస్తుంది, క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది. సో మనకి డిస్టెన్స్ వైజ్ చాలా తక్కువ. 3-4 రోజుల్లో వీ విల్ రీచ్ కాండ్లా, ముంబై, మ్యాంగ్లూర్ ఇంకొక ఎక్స్ట్రా డే పెట్టుకోండి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. సో వీ హ్యావ్ టు. ఇప్పుడు నిన్న ఇంటర్నేషనల్ వీళ్ళు ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ దగ్గరున్న స్టాక్ పైల్స్, అంటే వాళ్ళ దగ్గరున్న అండర్ గ్రౌండ్ షెల్టర్స్ నుంచి మొత్తం ఆల్మోస్ట్ 300 మిలియన్ బ్యారెల్స్ బయటికి తీస్తున్నారు. కానీ అప్పుడు కూడా ఆయిల్ కిందికి రావట్లేదు. ఆయిల్ ఈజ్ నాట్ రెడ్యూసింగ్. దానికి కారణాలు ఉన్నాయి చాలా మటుకు. బికాజ్ ఆయిల్ ఈజ్ నాట్ జస్ట్ డిపెండెంట్ ఆన్ ఇరాన్ వార్. ఇప్పుడు మనం అనుకుంటాం, నిన్న రాత్రి నుంచి అమెరికన్ ఛానల్స్లో ఏం చెప్తున్నారంటే, అమెరికన్ సిటిజన్స్ అడుగుతున్నారు, ట్రంప్ ఏమంటున్నారు, మనం వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అంటున్నారు యుఎస్, విచ్ ఇస్ కరెక్ట్, టెక్నికలీ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇరాన్ ప్రొడ్యూస్ చేయట్లేదు, వెనిజువేలా ప్రొడ్యూస్ చేయట్లేదు. వెనిజువేలా ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తే అమెరికా పక్కన కూడా రారు. కానీ అమెరికా డిగ్ చేస్తుంది షేల్ ఆయిల్ అంటారు, స్పెషల్ టైప్ ఆఫ్ ఆయిల్. అది ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ చాలా క్రియేట్ చేస్తుంది. ట్రంప్కి ఎన్వైరన్మెంట్తో సంబంధమే లేదు. ఆయన రిన్యూవబుల్ ఎనర్జీ వద్దంటున్నారు, సోలార్ వద్దంటున్నారు. ఆయనకు ఒక్కటే ఏంటంటే ఆయిల్ ఆయిల్ ఆయిల్. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ ఆయిల్ కంట్రీ. కరెక్ట్. ఇప్పుడు అంటే అమెరికన్ పంప్స్లో ఇవాళ $4 చేరుకుంది పర్ గ్యాలన్. వై? అందరు అదే అడుగుతున్నారు అమెరికన్ ప్రజలు. మన ఆయిల్ మనం తవ్వి తీసుకుంటున్నాం, అక్కడెక్కడో వాళ్ళు కొట్టుకుంటున్నారు. వై ఈజ్ అవర్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజింగ్ వెన్ ఇట్ ఇస్ 100% అమెరికన్ ఆయిల్? ద ప్రాబ్లం ఏంటంటే, ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో డిసైడ్ అవుతుంది. మీరు యూఎస్లో కూర్చొని మా ఆయిల్ $60 ఉంటుందని చెప్పి, దుబాయ్ క్రూడ్ ఏమో 80 నడుస్తుంది, బ్రిటిష్ క్రూడ్ ఏమో 90 నడుస్తుంటే మేము 60కి అమ్ముకుంటాం చెప్పలేము. ఇట్ విల్ బి అ స్టాండర్డ్ రేట్ అక్రాస్. అక్కడిక్కడ $2-3 డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయిల్ యూకే ఆయిల్ని బ్రెంట్ క్రూడ్ అంటారు. ఓకే, రష్యన్ క్రూడ్ సపరేట్ ఉంటుంది, వెనిజువేలన్ క్రూడ్ సపరేట్ ఉంటుంది, మన సౌదీ వైపు నుంచి వచ్చే క్రూడ్ సపరేట్. సో అన్నిటికీ ఒక డిఫరెంట్ విస్కాసిటీ ఉంటుంది, దాన్ని బట్టి రేట్ ఉంటుంది అనమాట. కానీ అక్కడ ఎంతో డిఫరెన్స్ ఉండదు, ఎక్కువ $2-3 అక్కడెక్కడ ఉంటుంది. ప్రాబ్లం ఏమైందంటే, ఇప్పుడు ఈ డాలర్ ప్రైసింగ్తోనే అమెరికాలో ఉన్న కన్జ్యూమర్స్ కూడా ఇప్పుడు పే చేస్తున్నారు.
సో ట్రంప్ మనకు స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ దట్ హస్ బికమ్ వెరీ కాంట్రవర్షియల్. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఏమవుతుంది, మంచిదే కదా, డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు వస్తాయి, మనకి ఎవరు, ఆయిల్ కంపెనీస్. ఈ సెట్ అది మేడ్ అ బ్లండర్ యాక్చువల్లీ. మనకి డబ్బులు వచ్చాయని ఆయిల్ కంపెనీ స్టేట్మెంట్ అది, అండ్ ట్రంప్ చెప్పారు ఆ స్టేట్మెంట్. కానీ మీ ప్రజలు ఎక్కువ డబ్బులు కడుతున్నారు కదా, అది మీరు ఆలోచించట్లేదు. అనదర్ థింగ్ కవిత గారు, చాలా ఇంట్రెస్టింగ్ జియో పాలిటిక్స్లో ఇస్ ఆయిల్ ప్రైస్ పేమెంట్స్ అంతా డాలర్లు చేస్తారు ఎక్సెప్ట్ ఫర్ ఇరాన్ అండ్ రష్యా. ఇప్పుడు అమెరికా ఈ డాలర్ మీదే బతుకుతారు. పర్ డే ఆలోచించండి, 5 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్తారు, మల్టిప్లైడ్ బై ద నెంబర్ ఆఫ్ డాలర్స్ ఎంత అవుతుంది, అట్లాంటి 70 షిప్పులు పోతుంది, సిఎన్జి తీసుకెళ్తారు, ఎల్పిజి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాలర్ ట్రాన్సాక్షన్స్. డాలర్ దాని మీద బతుకుతున్నారు. సడన్గా లాస్ట్ 2 వారాల నుంచి డాలర్ ట్రేడ్స్ లేవు, డాలర్ ట్రేడ్స్ ఆగిపోయినాయి మొత్తం. ఆయిల్ మూవ్ కావట్లేదు. సో వై షుడ్ ఎనీబడి పే? మనం ఎందుకు పే చేస్తాం? మనం కొన్ని తీసుకెళ్తున్నాం, పే చేస్తాం. చైనా తీసుకెళ్తున్నాం, వాళ్ళు పే చేస్తారు, కానీ వాళ్ళు ఇరాన్కి డాలర్లో పే చేయలేరు. సో దే ఆర్ పేయింగ్ బై సమ్ అదర్ మెథడ్. మనకు తెలియదు ఏం మెథడ్, ఆయుధాలు ఇస్తున్నారో లేకుంటే ఏదైనా ఇస్తున్నారో తెలియదు మనకి. గ్రెయిన్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు ఇన్వర్డ్ షిప్పింగ్ కూడా ఆగిపోయింది చాలా మటుకు. ఆయిల్ ఒకటే కాదు బయటికి వెళ్ళేది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వీళ్ళకి కావాల్సిన ధాన్యాలు, వీళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్, వీళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ చాలా మటుకు వీళ్ళకి కావాల్సి ఉంటుంది. వీట్ ఉంటుంది, రైస్ ఉంటుంది, చాలా ఉన్నాయి. అది ఏమి ఇప్పుడు వెళ్ళట్లేదు. సో గల్ఫ్ టెక్నికలీ ఒక ఫుడ్ షార్టేజ్, వాళ్ళు రియలీ చూస్తున్న ఫుడ్ షార్టేజ్ బహుశా ఇంకో 2 వారాలు రావచ్చు అక్కడ. అప్పుడేమవుతుంది, అక్కడున్న ప్రజలు ఏం చేస్తారు, మీరు మ్యాక్సిమం మీరు ఫ్రైట్ కార్గోలో మీరు వెజిటబుల్స్, ఫ్రూట్స్ తెచ్చుకోవచ్చు. మిగతా ఏం చేస్తారు? మీ దగ్గర పాపులేషన్ ఉందిగా, మీ పాపులేషన్ కన్నా ఎక్కువ ఎక్స్పాట్రియేట్ పాపులేషన్. ఇప్పుడు ఇవాళ ఈద్, నెక్స్ట్ వీక్ ఈద్ వచ్చేస్తుంది. ఈ వీక్ వాళ్ళ 1 వీక్ హాలిడే ఉంది అక్కడ, ఆల్మోస్ట్ 4 days అనుకోండి మినిమం. 4 days వాళ్ళలో చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయాలంటే వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి ఎవరు తిండి పెడతారు? సో ద కింగ్డమ్, ద జీసీసీ వాళ్ళ దగ్గర పెద్ద ఒక క్రైసిస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఒకవైపు ఆయిల్ బయటికి వెళ్ళట్లేదు, వాళ్ళ రెవెన్యూ ఆగిపోయింది. రెండవది వాళ్ళకి ఇన్కమింగ్ కావాల్సిన షిప్లు కూడా రావట్లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా చూడండి, యూఏఈ చూడండి, కువైత్, బహ్రెయిన్, ఒమాన్, ఖత్తర్, వీళ్ళందరూ ఖత్తర్ గ్యాస్ మొత్తం ఆగిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ని వాళ్ళు బయటకు తీస్తున్నారు. మన టిపికల్ ఇల్లు ఎట్లా నడిపిస్తాం అట్లనే, ఇన్కమ్ ఆగిపోతే మన దగ్గర ఉన్న సేవింగ్స్ వాడుకుంటాం మనం. ఇప్పుడు అదే చేస్తున్నారు. యూఏఈలో అక్కడి నుంచి ఎక్స్పాట్రియేట్స్ చాలామంది పారిపోయారు. వాళ్ళు హెచ్ఎస్బీసీ లాంటి కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు, ఎందుకంటే అమెరికన్ కంపెనీస్ మీద టార్గెట్ చేస్తున్నారు. చూడండి, ఈ చిన్న ఒక యుద్ధం బేసిక్ ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్లో ఉన్న ప్రజల్ని అక్కడ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక రెవల్యూషన్, రెజీమ్ చేంజ్ మార్చుతారనుకున్న ట్రంప్ అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది చూడండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హాస్టల్స్ కావచ్చు, కర్రీ పాయింట్స్ కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్, వీటన్నిటిలో కూడా అన్నీ కట్ డౌన్ చేస్తున్నారు, షార్ట్ చేశారు, మెన్యూ అనేది తగ్గిపోయింది అనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు లంచ్ ప్రొవైడ్ చేసేవి కూడా మేము ప్రొవైడ్ చేయలేము, మీరే ఇళ్లలోంచి తెచ్చుకోండి, బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర ఒక క్రైసిస్ అనేది ఏర్పడింది. మరి మనం కూడా ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా, మాట్లాడాల్సినటువంటి పరిస్థితులనే వచ్చాయి. ఎవ్వరు వినరు. ఇరాన్ అంటారు మీకు కావాల్సిన ఆయిల్ తీసుకెళ్ళండి, సౌదీ అరేబియా దగ్గర నుంచో ఖతార్ దగ్గర నుంచి ఎవరి దగ్గర తీసుకెళ్ళండి, మీరు ఇక్కడ నిలబడి మా దగ్గర డిబేట్ చేయకండి, ఇది మా గొడవ, మేము కొట్టుకుంటాం. యూ వాంట్ గ్యాస్, యూ వాంట్ ఎల్పిజి, యూ వాంట్ సిఎన్జి, యూ వాంట్ క్రూడ్ ఆయిల్, టేక్ ఇట్ అండ్ గో. మేము మిమ్మల్ని ఫ్రీగా అలౌ చేస్తున్నాం, మీ షిప్స్ని ఆపట్లేదు. కానీ దాని నడిమిట్లో వచ్చి మాకు ఇది చేయండి, అది చేయండి. చూడండి, నిన్న సిలిండర్ బుకింగ్ 88 లక్షల నుంచి 71 లక్షలు పడిపోయింది. ఇవాళ 60 లక్షలకు వచ్చేస్తుంది. యావరేజ్ రీఫిల్ ఇన్ డే ఇస్ 60 odd lakhs. అది అచీవ్ అయిపోతుంది. ఇంకొక 2-3 రోజులు ఇంకా ఆ డిమాండ్ కూడా పడిపోతుంది. ఇప్పుడు ఎల్పిజి డీలర్స్ ఏమంటున్నారంటే కొన్ని ఇంట్లోకి వాళ్ళు సిలిండర్ తీసుకెళ్తే వాళ్ళ సిలిండర్ ఖాళీ కాలేదంట, ఇంకా ఫస్ట్ సిలిండరే. చాలా మంది దగ్గర సెకండ్ సిలిండర్ లేవు, భయంతో ముందే అడ్వాన్స్ బుక్ చేసి పెట్టుకున్నారు. చాలా మంది సెకండ్ సిలిండర్ పెట్టుకోలేదు ఇంట్లో. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సెకండ్ సిలిండర్ కూడా తీసుకో బాగుంటుండే అని, బికాజ్ లీగలీ యు ఆర్ అలౌడ్ టు కీప్ సెకండ్ సిలిండర్. ఆ పరిస్థితిలో సెకండ్ సిలిండర్ తీసుకోలేదు. ఇప్పుడు గ్యాస్ తీసుకొచ్చిన ఏమంటారు, అరే ఇవాళ ఇంకా ఖాళీ బాబు 3 రోజుల తర్వాత అంట, వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి మళ్ళీ రీబుక్ చేయాల్సి వస్తుంది. మీరు రీబుక్ చేయలేరు, ఎందుకంటే టెక్నికలీ మళ్ళీ 20 days తర్వాత మీరు చేయొచ్చు, 25 days తర్వాత. అదే క్రైసిస్ క్రియేట్, ఒట్టిగా ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఒక్కసారి డొమెస్టిక్ డిమాండ్ తగ్గిపోతే కమర్షియల్ సిలిండర్స్ మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమంటున్నారంటే కొత్త రూల్లో
మన దగ్గర పైప్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెబుల్ సిటీ లాంటి ప్లేసెస్లో చాలా మటుకు, గచ్చిబౌలి వైపు చాలా మటుకు అపార్ట్మెంట్స్లో, మై హోమ్ భూజ్ అట్లాంటి వాళ్ళందరూ పైప్ గ్యాస్ యూజ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పైప్ గ్యాస్ యూజ్ చేసి కూడా ఇంట్లో సిలిండర్ పెట్టుకుంటారు. అది ఇల్లీగల్. ఇప్పుడు కెరసిన్ తీసుకున్న వాళ్ళకి ఎల్పిజి ఇచ్చినప్పుడు కెరసిన్ బంద్ చేసేసారు, కార్డుని ఇచ్చి కొట్టేశారు. అదే ఇక్కడ కూడా చేయాలి. సో మన దేశంలో ఉన్న ఇప్పుడున్న కన్జంప్షన్ ప్రకారం మన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్ 33 కోట్లు. బహుశా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికన్నా ముందు. 33 కోట్ల కనెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. మన పాపులేషన్ 140 కోట్లు. సో మల్టిప్లైడ్ బై 4 ఇట్ ఈస్ కరెక్ట్. దీంట్లో 10 కోట్లు 50 లక్షలు ఉజ్వల స్కీమ్, ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్. చాలా మటుకు ఉజ్వల స్కీమ్లో ఉన్న వాళ్ళ సిలిండర్స్ కూడా డైవర్షన్కి వెళ్ళిపోతుంది. ఈ 33 కోట్లలో 3 కోట్లు అట్లీస్ట్ 4 కోట్లు సిలిండర్ మిస్యూజ్ చేస్తున్నారు. బ్లేమ్ చేయలేము. మన చిన్న ఒక ఏం చెప్తారు, ఒక మిర్చి బజ్జీ స్టాల్ పెట్టుకున్నారో లేక ఇంకెవరిని ఉంటే వాళ్ళకి కమర్షియల్ సిలిండర్ రేట్కి డొమెస్టిక్ సిలిండర్ రేట్కి ఆల్మోస్ట్ 500-600 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ అ బిగ్ అమౌంట్ ఫర్ దెమ్. పెద్ద హోటల్స్కి ప్రాబ్లం లేదు ఇది, కానీ చిన్న దానికి వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో అక్కడ వీళ్ళు డొమెస్టిక్ వాడుకుంటారు. దానికి మీరు ఒక షార్టేజ్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ షార్టేజ్ అయిపోయిందిలే, ఇవాళతో రేపటితో షార్టేజ్ విల్ బీ కంప్లీట్. కొత్త ఆర్డర్స్ రావు ఇక. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇదే గ్యాస్ ఇప్పుడు ఆల్రెడీ 2 షిప్స్ వచ్చినాయి నిన్న, 66 మిలియన్ టన్. దట్ ఈస్ భారతదేశం కావాల్సిన 2 రోజుల సప్లై ఆ షిప్లో ఉంది. వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు, ఇంకోటి వాళ్ళ పొద్దున చేరుకుంటుంది. సో మనకి ఇప్పటి నుంచి రెగ్యులర్ సప్లైస్ వస్తుంది, కమర్షియల్ ఒక నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. కానీ కవిత గారు, మనం కోవిడ్ తర్వాత కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఒకటి, మీరు అన్నిటికీ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, టీచర్లు ఆన్లైన్ పాఠాలు చెప్పచ్చు. డిజిటల్ వచ్చినప్పుడు ఇంకోటి నేర్చుకున్నాం మనం. ఏంటి, మీరు క్యాష్ పర్స్ తీసుకొని తిరగక్కర్లేదు, మీకు ఫోన్ ఉంటే చాలు, మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక మార్పు ఇప్పుడు కూడా వచ్చింది. మొన్నటి నుంచి మీరు చూసుంటారు, యాడ్స్ వస్తున్నాయి చాలా మటుకు న్యూస్ పేపర్స్లో ఇండక్షన్ టాప్స్ గురించి. జెన్జీ చాలా మటుకు వీళ్ళు ఇండక్షనే యూజ్ చేస్తారు. మీరు చూడండి, మీరు ఏమైనా యంగ్స్టర్స్ దగ్గర వెళ్తే వాళ్ళ ఇంట్లో యూజువలీ ఇండక్షన్ కుక్కర్స్ వాడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కుకింగ్ హెవీ ఉండదు ఎక్కువ. ఇద్దరు పని చేస్తుంటారు, పొద్దున కాగానే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, లంచ్ అక్కడే, బ్రేక్ఫాస్ట్ అక్కడే, రాత్రి డిన్నర్ కూడా చేసి వస్తారు వాళ్ళు కావాలంటే. కుకింగ్ ఇంట్లో చాలా తక్కువ ఉంటుంది, ఉన్నది కూడా పైప్ గ్యాస్ ఉంటుంది వాళ్ళకి. సో మన దగ్గర ఒక కల్చర్ మారబోతుంది ఇప్పటి నుంచి. చూడండి, ఇప్పుడు నిన్న కేరళలో చూశాను ఒక యూనిక్ ఫైర్వుడ్ కిచెన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. చాలా సంవత్సరాలు నడిపిస్తున్నారంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్టీమ్ కుకింగ్ నేర్చుకుంటారు. స్టీమ్ కుకింగ్ పెద్ద పెద్ద కమర్షియల్ అవుట్లెట్స్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో 400, 500, 1000 మంది ఎంప్లాయీస్ ఉన్న దాంట్లో క్యాంటీన్స్లో దే విల్ హ్యావ్ టు యూస్ స్టీమ్ కుకింగ్. మన అక్షయ పాత్రకి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు అదే చేస్తారు. సో మనం అది నేర్చుకోవాల్సి వస్తుంది, ఒక మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనం ఎప్పుడో ఈ గల్ఫ్ ఆయిల్ మీద మనం డిపెండ్ కాకూడదు. దిస్ ఇస్ అ లెసన్ వీ షుడ్ లెర్న్. దీనికన్నా ముందు సదాం హుసేన్ ఇరాక్ కాన్కర్ చేసినప్పుడు, ఇరాక్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇదే జరిగింది. మన ఎంటైర్ ఎలక్ట్రికల్, మన ఇండియన్ రైల్వేస్లో ఉన్న డీజిల్ లోకోమోటివ్ మొత్తం ఎలక్ట్రికల్ చేసేసాం మనం 100%. ఎంత పెద్ద సేవింగ్స్ అనుకోండి అక్కడ. అట్లాంటి మార్పులు తీసుకురా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఆర్డర్ ఇచ్చారు, ఇప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ కొనబోయే వాళ్ళ ఒఫీషియల్ వెహికల్స్, అది బస్సెస్ ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, విల్ బి ఓన్లీ ఎలక్ట్రిక్. నిన్ననే నేను ఒక ఎమ్మెల్యే గారిని కలిశాను. ఆయన ఎలక్ట్రిక్ దీని గురించి మాట్లాడుతున్నారు, సోలార్ గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి. బిగ్ థింగ్. ఎందుకంటే మన దగ్గర అన్నిటికంటే ఎక్సెస్ ఉన్నది ఇది, సన్లైట్. యూకే నుంచి, యూఎస్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తారు, యూకే నుంచి స్పెషల్లీ. వాళ్ళు వచ్చినప్పుడు బయట వెళ్ళి కూర్చుంటాడు చైర్ వేసుకుని. ఏంట్రా అంటే ఎండ వస్తుంది కదా ఇక్కడ, మాకు ఎండ అనేది కనిపించదు అక్కడ. సో ఐ థింక్ ఒక కల్చర్ తీసుకురావాల్సి వస్తుంది. మనం ఈ యుద్ధాన్ని పక్కన పెడదాం, కానీ ఒక మార్పు డెఫినెట్గా వస్తుంది. యాజ్ వీ డిడ్ చేంజెస్ డిజిటల్లో, జూమ్ కాల్స్ కానీ, దాంట్లో డిజిటల్ ఎడ్యుకేషన్లో, ఇప్పుడు కుకింగ్లో కూడా ఒక మార్పు వస్తుంది. ప్రజలు మార్పు కోరుకుంటారు, ఫస్ట్ కష్టాలు పడతారు, ఆ తర్వాత ఆల్టర్నేట్స్ ఏమున్నాయనేది వెతుక్కుంటారు. బట్ గవర్నమెంట్ కావాల్సినటువంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ముందే చెప్పిందా? రావాల్సినటువంటి మార్పుల గురించి ఒక అవేర్నెస్, ఒక క్యాంపెయిన్ లాగా గవర్నమెంట్ చేస్తోందా? ఎక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే ప్యానిక్ బయింగ్లోనే ఉండేది అంతా. మనం చూస్తున్నాం చూడండి, ఫస్ట్ డే 1 కోటి బుకింగ్స్కి వెళ్ళిపోయింది, 1 crore బుకింగ్స్. యావరేజ్ బుకింగ్స్ ఏమో 60 లక్షలు పర్ డే, 50 లక్షలు. 50 లక్షల నుంచి సడన్గా యూ హ్యావ్ గాన్ టు 1 crore. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో వచ్చే మీ దగ్గర ఉన్న సిలిండర్ కూడా సరిపోదు.
వీళ్ళు వెళ్ళి లైన్ కట్టేసుకుంటున్నారు బయట. ఎందుకు? మీ ఇంట్లో గ్యాస్ లేదా? ఉంది. ఏంటంటే వాళ్ళకి భయం, అది అయిపోతే మేమేం చేయాలని. ఏం భయం లేదు. ఇప్పుడు చూడండి, మా ఫ్రెండ్స్ నిన్న కూడా బుక్ చేసిన వాళ్ళు ఇవాళ పొద్దున మెసేజ్ పెట్టారు. అన్ని వాట్సాప్ గ్రూప్లో చాలా కాన్వర్జేషన్స్ ఇదే నడుస్తుంది. చూడండి, నేను బుక్ చేశాను, నాకు ఇవాళ గ్యాస్ వచ్చేసింది. మేబీ దే ప్రో మోదీ, చెప్పలేము. కానీ వాళ్ళకి ఇమేజ్ తీసుకొస్తున్నారు. దట్ ప్యానిక్ బుకింగ్ అనేది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. మన దగ్గర గవర్నమెంట్ ఏం చేస్తే మీకు గుర్తుంటుంది, ఈ యుద్ధం మొదలైనప్పుడే మన దగ్గర ఉన్న ఎల్పిజి సప్లైస్ని 25% పెంచారు. ఫస్ట్ డే 1 స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బంద్ చేసిన, టెక్నికలీ క్లోజ్ అయిన రోజు 25% పెంచడం అంటే చాలా పెద్ద నంబర్. అది ప్రొపైన్ బ్యూటైన్ వాడాం, దాని నుంచి కూడా మీరు ఎల్పిజి తయారు చేసుకోవచ్చు. మన దేశంలో ఏంటంటే ఇప్పుడు జరగాల్సింది నెక్స్ట్ రెవల్యూషన్, కవిత గారు, దీని నుంచి బయటికి రాబోతుంది. యూ హ్యావ్ టు గో ఇన్ టు పైప్ న్యాచురల్ గ్యాస్. అది ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి అల్వాల్లో భాగ్యనగర్ గ్యాస్ వల్ల పైప్ వెళ్తుంది అండర్ గ్రౌండ్గా, ఇక్కడ సిటీ ఇటువైపు కూడా వస్తుంది. కానీ మా దగ్గర ఇవ్వలేదు వాళ్ళు కనెక్షన్స్. ఎందుకు? అదే అర్థం కావట్లేదు. సో ఆ గవర్నమెంట్ అగ్రెసివ్గా వీళ్ళని పుష్ చేయాల్సి వస్తుంది. మనం ఈ సిఎన్జి ఉన్న స్టేషన్స్, నిన్న పెట్రోల్ బంక్ స్టేషన్స్ నేను చూశాను. 2-3 వ్యాన్స్ రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. సిఎన్జి ఫిల్ చేసిన వ్యాన్స్ రీఫిల్ చేస్తూనే వెళ్తున్నారు వాళ్ళు. సో ఆటో వాళ్ళది లైన్స్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది చాలా మటుకు, కార్ వాళ్ళది కూడా తగ్గిపోయింది. మన దగ్గర ఉన్న యాటిట్యూడ్ ఆఫ్ ప్యానిక్ బయింగ్ ఆగాల్సింది. రెండవది, ఈ క్రైసిస్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా. మీరు రూరల్ ఏరియాస్లో ఎక్కువ మార్చలేరు. రూరల్ ఏరియాస్ కానివ్వండి, ఈవెన్ ఏం చెప్తారు, లోవర్ మిడిల్ క్లాస్ లెవెల్లో మీరు వాళ్ళని ఇండక్షన్ అని చెప్పలేము. ఇండక్షన్కి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇవాళ చూసాను 2 స్టవ్లు ఉన్న ఇండక్షన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. మన దాంట్లో 4 స్టవ్లు పెట్టుకొని 4 దానిపైన డిఫరెంట్ వండుకుంటాం మనం. హౌస్ వైఫ్స్ అవర్ హోమ్ మేకర్స్ ఆర్ వెరీ స్మార్ట్. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు జరుగుతున్న దానికి గవర్నమెంట్ ఎస్, కానీ క్రైసిస్ ఎక్కడ వచ్చిందంటే సడన్గా మీరు కూడా ఆలోచించి, మీ దగ్గర 50 లక్షల డిమాండ్ పర్ డే ఉన్నదా, మీ సిలిండర్ కూడా 50 లక్షలు పెట్టుకుంటారు మీరు. సడన్గా 1 కోటి నంబర్ బుకింగ్స్ వస్తే ప్రతిరోజు, ఫస్ట్ డే 50 days 50 బ్యాక్లాగ్ వచ్చేస్తుంది 50 లక్షలు. రెండవ రోజుకి వచ్చే 40 లక్షలు బ్యాక్లాగ్ వచ్చేస్తుంది. మూడో రోజుకి వచ్చే 80 లక్షలు ఇంకోటి. అది కంటిన్యూస్గా మీ దగ్గర ఆల్మోస్ట్ 2 కోట్ల బ్యాక్లాగ్ వచ్చేస్తుంది. సో న్యాచురలీ ఆ 2 రోజులు సప్లై చేసే సిలిండర్ 5 రోజులు సప్లై అవుతుంది. ఇదే జరిగింది. కానీ నౌ దే ఓవర్కమ్ వెరీ వెల్. ఐ థింక్ మెచ్చుకోవాలి వీళ్ళని, దట్ ద ప్లానింగ్ హెస్ బీన్ గుడ్. ప్యానిక్ సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేసాం అక్కడ వెళ్ళి. ఇంకా ఎస్, కమర్షియల్ సిలిండర్ దర్ ఇస్ అ లాట్ టు క్యాచ్ అప్. బహుశా నెక్స్ట్ 1 week 10 daysలో కమర్షియల్ సిలిండర్స్ కూడా మొదలైపోతాయి ఒకసారి డొమెస్టిక్ డిమాండ్ తగ్గిపోతే, అండ్ సిచ్యువేషన్ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ నేను అదే చెప్తున్నాను, మళ్ళీ అక్కడ ఒక పొలిటిక్స్ నడుస్తుంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ది. మనం ఎన్ని రోజులు సౌదీ అరేబియా మీద, ఖత్తర్ మీద డిపెండెంట్గా ఉంటాం. మనం కూడా మన వైపు నుంచి తీసుకురావాల్సిన మార్పులు తీసుకురావాలి. ఎన్ని గిగావైట్స్ మనం సోలార్ ప్రొవైడ్ చేయాలో, ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ కింద కూడా చాలా మటుకు మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం వాడుకుంటలేం దాన్ని. ఇట్స్ హై టైమ్ వీ స్టార్ట్ యూజింగ్ దట్. ఎందుకంటే మీరు మా బ్రదర్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు సోలార్ పెట్టుకున్నారు కంప్లీట్గా. ఎంటైర్ హౌస్ రన్స్ ఆన్ సోలార్. గ్రిడ్కి సప్లై చేస్తున్నారు రాత్రిపూట. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో వాళ్ళకి డబ్బులు కూడా వస్తున్నాయి. ఇటువైపు కరెంట్ తీసుకుంటలేరు, గ్రిడ్కి సప్లై చేస్తున్నారు, దే గెటింగ్ సమ్ అమౌంట్. అంత పెద్ద అమౌంట్ కాదు కానీ ₹50 ఎంతో పర్ యూనిట్ వస్తుంది వాళ్ళకి. మనం అది నేర్చుకోవాలి ఇక్కడ కూడా. ఇవాళ మనకి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎట్లా ఉన్నారో, 3-4 వచ్చి మీకు కనెక్షన్ కావాలంటే మీ దగ్గర నిలబడతారు. అదే ఎలక్ట్రిసిటీలు కూడా అదే జరగాలి. వీ షుడ్ స్టార్ట్ యూజింగ్ మోర్ ఎలక్ట్రిసిటీ. దానికి సోలార్ ఇస్ ద బిగ్గెస్ట్ సొల్యూషన్. అది ఒక మార్పు. ఈ ఒక క్రైసిస్, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఇదే నెసెసిటీ. నేను చెప్తున్నా, ఇంకో నెసెసిటీ ద మదర్ ఆఫ్ డెస్పరేషన్. ఎందుకంటే మీరు ఆ పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు మీకు గుర్తొస్తుంది, ఓకే మేము అది ముందే చూసుకుంటే బాగుంటుండే, పైన ఎక్కడో ఇండక్షన్ కుక్కర్ కూడా పడి ఉంది, అది తీసి కింద తీసుకురావాలి, ఇప్పుడు కబోర్డ్లు ఎక్కడ పట్టిస్తాం మనం అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు కూడా వీ యూస్ టు యూజ్ ఇండక్షన్ కుక్కర్ ఓన్లీ. అక్కడ ఎల్పిజి అనే కాన్సెప్ట్ ఎక్కువ లేదు అక్కడ. సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లర్న్. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మనం యూజ్ చేసుకోవాలి. మనకు అన్నిటికంటే పెద్ద బ్లెస్సింగ్ మనకు నేచర్ ఇచ్చింది సన్లైట్. అట్లీస్ట్ సంవత్సరాల్లో 10 నెలలైనా మనకి సన్లైట్, స్ట్రాంగ్ సన్లైట్ ఉంటుంది. లెట్ us యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. అండ్ ప్యానిక్ బయింగ్, ఈ మన ఇండియన్స్కున్న, మనం చెప్తాం చూడు, మన ఎడ్యుకేటెడ్ చాలా మటుకు మన ఎడ్యుకేషన్ పెరిగింది, వీఆర్ నౌ సివిక్ సెన్స్ మాకు కొంచెం బాగుపడ్డదని కాదు. ఈవెన్ ఈ ప్యానిక్ బయింగ్ మీరు ఏ దేశంలో మీరు చూడరు, మన దగ్గరే ఉంటుంది. అది పెట్రోల్కి ₹1 పెంచుతా అనగానే లైన్ కట్టేస్తారు. ఇప్పుడు ఎల్పిజి కేసులో అదే జరిగింది. కానీ ఐ థింక్ ఓవరాల్ మీ జియో పాలిటిక్స్ చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తారు, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ క్వశ్చన్. ఈ ఖర్గ్ ఐలాండ్ని క్యాప్చర్ చేస్తే మళ్ళీ ఇంకో ఫ్లాష్ పాయింట్ రాబోతుందా?
దాంతో మళ్ళీ రేట్లు పెరుగుతుందా క్రూడ్ ఆయిల్ది? బికాజ్ దట్ ప్రాబ్లమ్ ఇస్ స్టిల్ నాట్ సార్టెడ్ అవుట్. కవిత గారు మనం మర్చిపోతున్నాం. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కూడా $100 బ్యారెల్కి. మనం కొంటున్న రష్యా దగ్గర నుంచి 70కి. రష్యా దగ్గర నుంచి ఎన్ని రోజులు ఇంకా కొంటాం మనం? మిగతా ఏదైనా సోర్సెస్ ఉందా? ఇంటర్నేషనల్ లెవెల్ ఆయిల్ తగ్గాల్సిందే. అట్లీస్ట్ $70 పర్ బ్యారెల్ వస్తేనే మనకి ఇప్పుడు పెట్రోల్ బంకులు అమ్ముతున్న ₹100, $110 అమ్ముతున్న పెట్రోల్ అమ్మొచ్చు. లేకుంటే 2-3 నెలల్లో ఆయిల్ కంపెనీస్కి చాలా పెద్ద నష్టాలు రాబోతుంది. అది ఎట్లయినా చూసుకోవాల్సింది. కానీ వీ హ్యావ్ టు బీ ఆప్టమిస్టిక్. రేట్లు తగ్గుతా అనుకుందాం. కానీ ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ ఉంటే మళ్ళీ రేట్లు 110కి వెళ్తుంది ఈజీగా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్. you very much. థ్యాంక్ యూ.